వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. రేవ్ పార్టీ ఇప్పుడు చాలా సర్వసాధారణంగా అయిపోయింది. బర్త్డే సెలబ్రేషన్స్లో రేవ్ పార్టీ అనేది కామన్గా మారిపోయింది. అసలు ఈ రేవ్ పార్టీ అంటే ఏంటి అని న్యూ టీవీ తెలుగు అందిస్తున్న స్పెషల్ స్టోరీ. రేవ్ పార్టీ అంటే ఏంటి? రేవ్ అన్న పదం జమైకా భాష నుంచి వచ్చింది. చెవులు దద్దరిల్లే మ్యూజిక్తో ఈ పార్టీలలో యువకులు ఉల్లాసంగా డాన్సులు చేస్తుంటారు. రేవ్ పార్టీ అంటే ఆల్కహాల్తో పాటు డ్రగ్స్ కూడా ఉంటాయి. చీకటి గదిలో లేజర్ లైట్ల వెలుగులో మ్యూజిక్ ప్లే చేస్తారు. ఫుడ్, కూల్ డ్రింక్స్, ఆల్కహాల్, సిగరెట్స్, కొకైన్, హ్యాషిష్, చెరాస్, ఎల్ఎస్డి ఒక్కటేమిటి, యువత అన్నీ మర్చి చిందులు వేయడానికి ఈ పార్టీలో అన్ని ఏర్పాట్లు ఉంటాయి. అయితే రేవ్ పార్టీకి పరిచయస్తులనే ఆహ్వానిస్తారు. కొత్త వారిని రేవ్ పార్టీలకి అనుమతించరు. కొత్త వారి వల్ల సమాచారం బయటకు వస్తుందని అనుమానిస్తారు. 60వ దశకంలో యూరోపియన్ దేశాల్లో మద్యం కోసం పార్టీలు నిర్వహించేవారు. 80వ దశకానికి వచ్చేసరికి పరిస్థితి మారింది. 90వ దశకంలో ఈ పార్టీల స్వరూపం బాగా మారింది. డ్రగ్స్ వాడకం మామూలైపోయింది. అంతేకాదు సెక్స్, నగ్నంగా డాన్సులు వేయటం, కాక్టైల్స్ కూడా రేవ్ పార్టీలలో కామన్ అంటారు. ఈ పార్టీలను 24 గంటల నుండి 3 రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ పార్టీలు మొదట గోవాలో ప్రారంభమయ్యాయి. అక్కడ హిప్పీలు ఈ పార్టీలు ప్రారంభించారు. వీటి నిర్వాహకులు గోప్యత విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అందుకే సెలబ్రిటీలు రేవ్ పార్టీలపై ఎక్కువగా మొగ్గు చూపుతారు. అయినా సరే అవి ఎలాగోలా బయటపడుతూ ఉంటాయి. పోలీసుల కంట పడుతూ ఉంటాయి. లేటెస్ట్గా బెంగళూరు రేవ్ పార్టీ అందుకొక ఉదాహరణ. రకరకాల పార్టీల పేరుతో నేటి యువత తమ జీవితాలను చేతులారా నాశనం చేసుకుంటున్నారు. యువత ఆలోచించాలి. పిల్లలపై తమ తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ముందుకు వెళ్లాలని మీ న్యూ టీవీ తెలుగు కోరుకుంటుంది.